కల్వకుంట్ల కవిత ఈసారి లోక్సభకు పోటీ చేయటం లేదా? నిజామాబాద్ నియోజకవర్గంలో లెక్కలు మారుతున్నాయా? గులాబీ అధినాయకత్వం మనసులో ఏముంది? అక్కడి వాస్తవ పరిస్థితులేంటి? నిన్నటిదాకా అక్కడ ఆమె అభ్యర్థని జరిగిన ప్రచారానికి సడన్గా ఎందుకు ఫుల్ స్టాప్ పడింది? మారు ఆలోచనకు కారణాలేంటి? అసెంబ్లీ ఎన్నికల హ్యాంగ్ ఓవర్ నుంచి మెల్లిగా బయటపడుతున్న తెలంగాణ రాజకీయ పక్షాలు ఇక లోక్సభ కసరత్తు మొదలుపెట్టాయి. ప్రచార వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక లాంటి వ్యవహారాల మీద సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అందరికంటే ముందే అభ్యర్థుల్ని ఖరారు చేసిన బీఆర్ఎస్ ఈసారి కూడా అంతే దూకుడుగా ఉండాలని డిసైడ్ అయిందట. వరుసగా నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. వివాదాలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది అధిష్టానం. అయితే అసెంబ్లీ ఎన్నికల అనుభవాల దృష్ట్యా ముందుగానే ఆశావహులతో మాట్లాడుకుని పని మొదలు పెట్టండని చెప్తున్నారట పార్టీ పెద్దలు. ఈ క్రమంలోనే ఈసారి ఉత్తర తెలంగాణ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు చెప్తున్నాయి పార్టీ వర్గాలు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నుంచి జహీరాబాద్, మెదక్ దాకా ప్రత్యేక వ్యూహంతో వెళ్లాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం జరిగినా అభ్యర్థి విషయంలో స్పష్టత రాలేదట. కరీంనగర్లో మాత్రం వినోద్ కుమార్ కు అవకాశం వచ్చింది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిజామాబాద్ విషయంలో కూడా గందరగోళమే నడుస్తోందట. మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ కవిత ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఇన్నాళ్లు ఊహించాయి పార్టీ వర్గాలు. కానీ మారిపోయిన రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినాయకత్వం కొత్త ముఖం కోసం చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2019 సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు కవిత. సొంత పార్టీ నేతలే దెబ్బతీశారన్న టాక్ కూడా అప్పట్లో నడిచింది. తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు కవిత. అయినా సరే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని అనుకుంటున్నారని, నిజామాబాద్ విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చాయి పార్టీ వర్గాలు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత మారిన రాజకీయ పరిణామాలతో వెనక్కి తగ్గినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత శాసనమండలిలో ఉండడమే కరెక్ట్ అన్న అభిప్రాయం సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందట. అలాగైతే కౌన్సిల్లో పార్టీ గొంతు బలంగా వినిపించొచ్చన్న అభిప్రాయం ఉన్నట్లు చెప్తున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. ఆమె పదవీకాలం 4 ఏళ్లకు పైగా ఉంది. దీంతో నిజామాబాద్ బరి కోసం కొత్త అభ్యర్థిని వెతకాలని గులాబీ అధినాయకత్వం డిసైడ్ అయినట్టు తెలిసింది. ఆ అభ్యర్థి మైనార్టీ అయితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోందట. దీంతో ఈసారి నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోంది.